సినీ తారలు పండుగల్లో పాల్గొనడం సర్వసాధారణమే. అయితే కొన్నిసార్లు అవే వారికి కష్టాలను తెచ్చిపెడతాయి. తాజాగా జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా బోనాల ఉత్సవాల్లో పాల్గొనడంపై తీవ్ర ట్రోలింగ్ ఎదుర్కొంది. దీనిపై ఆమె భావోద్వేగంతో పంచుకున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇటీవల హైదరాబాద్లోని శ్రీ సింహవాహిని మహంకాళి దేవాలయం మీర్ ఆలం మండిలోని శ్రీ మహంకాళేశ్వర అమ్మవారి ఆలయంలో జరిగిన బోనాల్లో ఫరియా అబ్దుల్లా పాల్గొన్నారు. బోనం ఎత్తుకొని డప్పు చప్పులకు నృత్యం చేస్తూ కనిపించారు. అయితే ఆమె బోనాల్లో పాల్గొనడంపై సోషల్ మీడియాలో కొందరు తీవ్ర విమర్శలు చేశారు. ఆమె మతాన్ని ప్రస్తావిస్తూ హిందూ పండుగలో ఎందుకు పాల్గొన్నారని ప్రశ్నించారు. కొందరు కాఫీర్ అంటూ దూషించారు కూడా. ఈ ట్రోలింగ్పై ఫరియా అబ్దుల్లా ఇన్స్టాగ్రామ్లో ఒక భావోద్వేగ వీడియోను పంచుకున్నారు. కన్నీళ్లు పెట్టుకుంటూ ఆమె తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. తన తండ్రి సంజయ్ అబ్దుల్లా హిందువుగా పుట్టి ఇస్లాం మతం పట్ల ఆకర్షితులై ఆ మతాన్ని స్వీకరించారని ఫరియా తెలిపారు. ఒక మతం మంచిని చూసి మారిన వ్యక్తి తనను పెంచినప్పుడు ఆయన పెంపకం ఎలా ఉంటుందని ఆమె ప్రశ్నించారు. తాను ఎప్పుడూ ఇస్లాంలో ఉన్న మంచి భావనలను చూస్తూ పెరిగానని చెప్పారు. తనను ద్వేషిస్తూ విమర్శిస్తున్న వారికి కూడా మంచి జరగాలని కోరుకుంటున్నానని ఫరియా అన్నారు. You understand what that means? He got converted to Islam because he liked the religion. What kind of an upbringing would I have had if someone is bringing me up with showing me all the good things about a religion because they loved it so much that they wanted to accept it? I've always seen the good about Islam. I really wish good things for you, bro, actually. जो भी whoever's hating on me, whoever thinks कि मैं गलत जा रही हूँ, काफिर हूँ, whatever you want to say, I wish well for you, bro. I wish well for you. I see life in trees. I see life in rocks. I see life in butterflies, insects, everything. And if that doesn't amaze you, if that doesn't make you believe more in God instead of take you away from it, I'm sorry, my friend. You're missing out. That's about it. If you don't choose to see magic or God in everything or every person you meet, you're missing out. I pray for love. I pray for unity. I pray for peace. And I will do that because that's my rebellion. That's my revolution, bro. I want to be aggressive about my love. And I will be. I will send love to all of you who are hating on me right now. Because I know that my heart is true, bitch. I know I've experienced the love. I've experienced the blessings. I've experienced what gratitude can do for you. When I was a kid, I asked my mom, what is this word Allah? What does it mean? And she said, it means light. It means everything, everywhere, all at once. How can you exclude something? జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా పూర్తిగా తన భావోద్వేగాలతో ఒక వీడియో రిలీజ్ చేసింది. తాను బోనాల పండుగలో పాల్గొనడం పైన కొందరు అభ్యంతరంగా పోస్టులు చేస్తున్నారు అని చెప్పి. అయితే ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి. ఏకంగా అంటే ఫరియా అబ్దుల్లా ఒక వీడియో రిలీజ్ చేసింది. తాను బోనాల పండుగలో పాల్గొనడం పైన కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు, కాఫీర్ అంటూ తనను టార్గెట్ చేస్తున్నారు అని ఎలా చూడాలి? రైట్ రవిచంద్ర, ఇటీవల బోనాల పండుగలో సందడి చేసింది సినీ నటి ఫరియా అబ్దుల్లా. ఈమె పలు తెలుగు సినిమాల్లో ఇటీవల నటించింది, ఫేమ్ గా మారింది. సో ఈమెను బోనాలకు సంబంధించి ఇటీవల మన హైదరాబాద్ లో బోనాల హడావుడి జరిగింది. సో దాంట్లో ఒక గెస్ట్ గా ఈమె వెళ్ళింది. సో అక్కడ ఆటపాట, బోనాలంటేనే మనకు హడావుడి ఉంటుంది. బోనం ఎత్తడంతో పాటు అక్కడున్న నిర్వాహకులు కావచ్చు, అక్కడున్న భక్తులతో ఆమె ఆట ఆడుతూ పాట పాడుతూ డ్యాన్స్ చేసిన పరిస్థితి మనం చూసాం. దీన్ని చాలా మంది వాళ్ళ ట్రోలింగ్ చేస్తున్నారు సోషల్ మీడియా వేదికగా. ఆమె ఒక కమ్యూనిటీ చెందిన ఆమె, మరి హిందూ సంబంధించిన దేవాలయంలో బోనాలకు సంబంధించి ఎలా వస్తుందని కొంతమంది నెగిటివ్ ట్రోలింగ్ చేయడంతో ఇవాళ ఈ యొక్క టాపిక్ హాట్ టాపిక్ గా మారింది.
సో దీనిపై ఆమె ఒక సెల్ఫీ వీడియో కూడా చేసింది. ఆమె ఒక కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఆమె నేను ఇలా పాల్గొనడము తప్పేంటి అన్నట్టుగా ఆమె ఏడ్చుకుంటూ ఒక సెల్ఫీ వీడియో పెట్టింది. ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. సో మా మత సామ్రాజ్యాలకు వేదికగా మారిన ఇండియా, భారతదేశం అనేది ఎవరైనా ఎక్కడైనా పాల్గొనొచ్చు. నేను అలా వెళ్తే ఎందుకు అలా నా మీద ట్రోలింగ్ చేస్తున్నారు అనేది ఆమె ఏడ్చుకుంటూ ఒక సెల్ఫీ వీడియో కూడా పెట్టింది. సో దాంతో పాటు మనం చూసాం రామచంద్రరావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు కూడా దీని మీద స్పందించారు. సో ఈ యొక్క బోనాల పండుగలో పాల్గొనడం అనేది ఆమె వ్యక్తిగతము, ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళొచ్చు. మన భారతదేశం లౌకిక దేశము కాబట్టి ఆమె మీద ట్రోలింగ్ చేయడం అనేది పద్ధతి కాదు, అది తప్పు. నిర్వాహకులు ఆమె పిలిచారు, ఆమె వెళ్ళింది, ఆమె వెళ్ళి అక్కడ బోనాల్లో పాల్గొంది, మంచిదే కదా. ఏ మతం అయితే ఏంటి, ఎవరైతే ఏంటి, పాల్గొనడం తప్పేమి ఉందని ఆయన కూడా సమర్థించుకుంటూ కాబట్టి అలాంటి కించపరిచే మాటలు, కించపరిచే వ్యాఖ్యలు, ట్రోలింగ్ చేయొద్దు అని ఆయన కూడా ఎవరైతే ట్రోలింగ్ చేస్తారో వాళ్ళకు ఒక విజ్ఞప్తి కూడా చేయడం జరిగింది. సో భారతదేశం అనేది ఎవరైనా ఎక్కడికైనా ఏ గుడికైనా వెళ్ళొచ్చు, అది వ్యక్తిగత విశ్వాసాలకు సంబంధించిన విషయం. ఆమె పాల్గొనడం మంచిదే కానీ చెడ్డది ఎట్లయితే ఆమె ఎక్కడ కించపరచలేదు, నెగిటివ్ కామెంట్ చేయలేదు, అక్కడున్న భక్తులతో నిర్వాహకులతో డ్యాన్స్ చేసి అందరినీ సంతోషపరిచేది. కాబట్టి దానికి మనం సంతోషపడాలి కానీ ఇలా నెగిటివ్ ట్రోలింగ్ చేయొద్దు అనేది కూడా బీజేపీ చీఫ్ రామచంద్రరావు ఒక మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. రవిచంద్ర, థ్యాంక్ యూ రాజ్ కుమార్.